శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి మొదటి త్రైమాసిక ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే జనవరి నుంచి మార్చి 31 వరకు ఈ 3 నెలలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా వీళ్ళు ఫైనాన్స్ ప్లానింగ్ చేసుకోవాలి అన్న విషయాలు ఈ వీడియోలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈ కర్కాటక రాశి వారికి గురువు 12వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ మార్చి 14వ తారీఖు నుంచి ఈ గురుగ్రహం వక్ర గమనం విడిచిపెట్టి రుజు మార్గంలోకి రావడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ రాశి వారికి కొన్ని ఫలితాలు కంపల్సరీగా జరిగే అవకాశం ఉంది. అంటే ఒక కన్ఫ్యూజ్ నుంచి బయటపడి స్థిరంగా ఒక నిర్ణయం తీసుకొని ఆ విషయంలో ముందుకు వెళ్ళడానికి ఈ ప్రయత్నాలు జరుగుతుంటాయన్నమాట. ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారికి గురువు 9వ స్థానాధిపతి, భాగ్యాధిపతిగా 1000 స్థానంలో ఉన్నాడు. అంటే విదేశ ప్రయాణం చేయాలి, విదేశంలో ఉన్నటువంటి పిల్లల్ని కలుసుకోవడం కానీ, అక్కడ ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవడం, అంటే ధన సంపాదించే మార్గాలు అన్వేషించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కామన్గా ఇప్పుడు. అయితే ఇక్కడ వక్రించిన గురుగ్రహ ప్రభావం వల్ల చాలా కన్ఫ్యూజ్ స్థితి ఉంటుందన్నమాట. అసలు నిజంగా అక్కడికి వెళదామా వద్దా, వెళ్తే అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ ఏమైనా ఉపయోగం ఉంటుందా, ఇలాంటి అనేక రకాల సందిగ్ధంలో మీరు ప్రయత్నం విరమించుకోవడం కానీ వాయిదా వేసుకోవడం కానీ జరుగుతుంటుంది. మరికొన్ని సందర్భాల్లో మీరు ఏదైనా పాస్పోర్ట్ వాటి కోసం వీసా కొరకు ప్రయత్నం చేస్తే అది రిజెక్ట్ అవ్వడమో హోల్డ్లో ఉండడమో జరిగే అవకాశం ఉంది. మరి ఈ కారణాల వల్ల ఏంటంటే ఈ ప్రయాణాలు వాయిదా పడుతూ ఎప్పుడైతే మనకి మార్చి 14 దాటిందో ఆటోమేటిక్గా గురువు రుజుమార్గంలోకి రావడంతో మీ యొక్క ప్రయాణానికి డేట్ ఫిక్స్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కన్ఫర్మేషన్గా వెళ్ళాలని నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారడం వల్ల ఫ్యూచర్లో అంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ యొక్క ప్రయాణం కానీ, దాని తర్వాత అక్కడ పరిస్థితులు కానీ, అక్కడ ధన సంపాదించే విషయాలు కానీ ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. ఎప్పటి వరకు ఇంచుమించుగా మే నెలాఖరు దాకా కూడా ఈ పరిస్థితి ఉంటుంది. దాని తర్వాత కూడా మీ గురువు ఫేవర్గా ఉన్నాడు. అయితే ఇప్పుడు పర్టికులర్గా విషయం ఏంటంటే మీరు ఇటువంటి ప్రయత్నం ఏర్పాట్లు ఏమైనా చేసుకుంటే మార్చి 14 తర్వాత చేసుకోవచ్చు. దాంతోపాటుగా 6వ స్థానాధిపతిగా 1000 స్థానంలో ఉన్నాడు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఏదైనా పెద్ద మొత్తంలో స్థిరాస్తి కొనాలన్నా, వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలన్నా, లేదంటే ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పని, ఏదైనా ఒక దేవాలయం కట్టించాలి, లేదంటే ఒక గృహం కట్టించాలి, ఒక ఫ్యాక్టరీ నిర్మించాలి అన్నటువంటి పరిస్థితుల్లో కూడా కొంత సందిగ్ధత ఉండడం జరుగుతుంటుంది. అది మీకు ఈ మార్చి 16తో కన్ఫ్యూజ్ పోయి డైరెక్ట్గా ఒక నిర్ణయం తీసుకొని ఏదో ఒక స్థిరాస్తి కొనే ప్రయత్నం చేయడం కానీ, ఒక ధార్మిక కార్యక్రమం కొరకు మీరు ధనాన్ని వెచ్చించడం కానీ జరిగే అవకాశం ఉన్నది. దాని తర్వాత ప్రధానంగా ఇక కుజుడే ఈ రాశి వారికి ప్రధానంగా యోగకారకుడు అవుతూ ఉంటాడు. కుజుడిని బట్టి వీళ్ళ జీవన విధానం, వీళ్ళ ఉద్యోగం, వీళ్ళ వ్యాపారం, వీళ్ళ పిల్లలు, పెళ్ళి మొత్తం అంతా కూడా కర్కాటక రాశి వారికి చంద్రుడు రాష్ట్రాధిపతి అయినప్పటికీ కూడా కుజుడిని బట్టే వారి యొక్క టోటల్ లైఫ్ ఆధారపడి ఉంటుంది. అటువంటి కుజుడు ప్రస్తుతం ఈ జనవరి 15 వరకు 6వ స్థానంలో ఉండి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 23 మధ్యలో 7వ స్థానంలో ప్రవేశించడం జరుగుతుంది. అక్కడ కుజుడు ఉచ్చస్థితిలోకి రావడం వల్ల, అలాగే రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడడం వల్ల ముఖ్యంగా వివాహపరంగా ఉన్నటువంటి చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతూ ఉంటుంది మీకు. దాంతోపాటు మీకు మీ జీవిత భాగస్వామి యొక్క హోదా పెరగడం, వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అవ్వడం, ఇవన్నీ చాలా వరకు అనుకూలిస్తాయి. అలాగే ఫిబ్రవరి 23 తర్వాత అష్టమ స్థానంలోకి కుజుడు రాబోతున్నాడు. అష్టమ స్థానంలోకి వచ్చినటువంటి కుజుడు ఏప్రిల్ 2 వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఫిబ్రవరి 23 టు ఏప్రిల్ 2 మధ్యలో మన కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, ఉద్యోగంలో మార్పు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. సడన్గా కొత్త ఉద్యోగం, నిరుద్యోగం లాంటి వాళ్ళకి కొత్త ఉద్యోగం కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి మీరు సిద్ధంగా ఉండడం మంచిది. అయితే ఏదైనా సడన్గా జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు నిర్ణయం కూడా అంత తొందరగానే తీసుకొని దాంట్లో
ప్రవేశించవలసి ఉంటుంది. అలాగే కొంత స్థిరాస్తి రూపంలో మీకు భార్య తరపు నుంచి కానీ భర్త తరపు నుంచి కానీ కొద్దిగా ధనం కానీ ఆస్తి కానీ ఏదైనా భరణం లాంటిదో రావడం జరిగే అవకాశం ఉంది. దాంతోపాటుగా ప్రధానంగా శుక్రుడు ఈ ఫిబ్రవరి 14తో శుక్రమౌఢ్యం నుంచి వస్తున్నటువంటి శుక్రుడు మార్చి 1వ తారీఖున 9వ స్థానంలోకి ఉచ్ఛలోకి రావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి శని భగవానుడి కలటం వల్ల ఇంచుమించుగా మార్చి 1 నుంచి మార్చి 25 మధ్యలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు తొలుగుతాయి. కొత్త వివాహ సంబంధాలు చూస్తున్న వారికి, కొత్తగా వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి కంప్లీట్గా ఈ నెలలో వివాహం నిశ్చయం అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే మగవారికి అంటే కర్కాటక రాశిలో జన్మించిన మగవారికి మీ భార్యకు కానీ మీ కుమార్తెకు కానీ దూర ప్రాంతంలోనూ వేరే ప్రాంతంలో కూడా ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు ఆ సమయంలో ఉచ్చులో ఉండడం వల్ల స్త్రీలకి గౌరవప్రదమైన హోదా కలుగుతుంది. అలాగే చాలా వరకు మీరు ఆర్థిక పరంగా పుంజుకునే ప్రయత్నం చేస్తారు. దైవభక్తి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఏదో ఒక శుభవార్త ఈ కర్కాటక రాశి వారు ఈ మార్చి నెలలో ఏదో ఒక శుభవార్త మీరు వింటారు. సంతాన విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ కంప్లీట్గా మీకు అదృష్టం కలగడం జరుగుతుంది. బట్ ఏదైనా కర్కాటక రాశి వారు నెమ్మదిగా వారి జీవితంలో సమస్యలన్నీ సాల్వ్ అయ్యి ఈ నెల 3వ నెల నుంచి అంటే ఏప్రిల్ మార్చి తర్వాత నుంచి ఇంక ఏప్రిల్ మే తర్వాత నుంచి ఇంచుమించుగా వాళ్ళ యొక్క విధానం అంతా కూడా చాలా కంటిన్యూగా అనుకూలంగా ఉండడం జరుగుతుంటుంది. ఏదైనా కొత్త ప్రయత్నం చేసినప్పుడు ముందు కొద్దిగా అటు ఇటుగా ఇబ్బంది కలిగిన తర్వాత అదంతా కూడా సజావుగా సాగే అవకాశం ఉంది. ఏదైనా మీ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలు గోచారరీత్యా ఇబ్బంది పెడుతున్నటువంటి గ్రహాలు ఏవైనా మీకు అనుకూలంగా మారాలి అంటే ఆ గ్రహాలు మీకు మంచి ఫలితాలు ఇవ్వాలి అంటే మీరు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తు కూడా పర్ఫెక్ట్గా ఉండవలసి ఉంటుంది. మీ గృహంలో ఉన్నటువంటి 8 దిక్కులపైన ఈ నవగ్రహాల ప్రభావం ఉన్నది ఉండడం జరుగుతూ ఉంటుంది. అది వరుసగా మనం చెప్పుకుంటే తూర్పు వైపు అనుకూలంగా లేకపోతే వాస్తు దోషాలు ఉంటే రవి యొక్క ప్రభావం వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయన్నమాట. అనారోగ్య సమస్యలు, యజమాని సరైనటువంటి క్రమశిక్షణలో లేకపోవడం, ఆర్థిక పరమైన ఇబ్బందులు, నిరుద్యోగాలు వస్తుంటాయి. దాని తర్వాత ఆగ్నేయ దిక్కులో ఇబ్బంది వల్ల అక్కడైనా నూతులు, గోతులు, టాయిలెట్లు వగైరా ఉంటాయి. స్త్రీలకి అనారోగ్య సమస్యలు, సంతానానికి వివాహం జరగకపోవడం, వివాహం అయినా కూడా భర్తతో విభేదాల వల్ల పుట్టింట్లోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. విపరీతమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఆ కుటుంబంలో పిల్లలు పెద్దవాళ్ళని ఎదిరిస్తూ ఉంటారు. ఇక దక్షిణ వైపు ప్రభావం ఉంటే కోర్టు సమస్యలు, బయట వారితో తగువులు, నిరుద్యోగ సమస్యలు, శుభకార్యాలు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. అంటే దక్షిణ దిక్కు కుజుడు అధిపతి, కుజుడు బలహీనంగా అవుతాడనమాట. దక్షిణం పాడైతే కుజుడు ఇలా వ్యతిరేక ప్రభావం ఇవ్వడం వల్ల ఇంట్లో ఒకరికొకరు పడకపోవడం, ఆస్తి తాగాదాలు జరుగుతూ ఉంటాయి. ఇక నైరుతి అన్నది ఇంపార్టెంటు. నైరుతి ప్రభావం రాహు మీద చూపిస్తుంటుంది. నైరుతిలో గొయ్యలున్నా, సరిగ్గా పర్ఫెక్ట్గా లేకపోయినా, టాయిలెట్లున్నా యజమానికి మూర్ఖత్వం ఎక్కువగా ఉంటుంది. ఎవడి మాట వినడం, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటాడు. ఆర్థిక సమస్యల వల్ల ఆ పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతుంటాడు. ఇంట్లో ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ధనం లేకపోవడం వల్ల వివాహం వాయిదా పడుతుంటుంది. ఏదో ఒక వ్యసనానికి ఆ యజమాని బలహీనపడుతుంటాడు. ఇక పడమర దిక్కు ప్రభావం, పడమర దిక్కు సరిగ్గా లేకపోతే శని విజృంభిస్తూ ఉంటాడు. అంటే ఆ ఇంట్లో అందరికీ అనారోగ్యాలు, పని లేకుండా ఇంట్లోనే కూర్చోవడం, వ్యసనాలు కలుగుతూ ఉంటాయి. మనీ సేవింగ్స్ అన్నది ఉండదన్నమాట. వచ్చింటే ఖర్చు అయిపోతుంది. ఇక వాయువు దిక్కు ప్రభావం వల్ల చంద్రుడు ఎఫెక్ట్ అవుతూ ఉంటాడు. లవ్ అఫైర్స్, అక్రమ సంబంధాలు, జోదం, బెట్టింగ్లో ధనం పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఉత్తరం అనుకూలంగా లేకపోతే బుధగ్రహం ఇబ్బంది పడతాడు అనమాట. నిరుద్యోగ సమస్యలు, వ్యాపారంలో నష్టం, అలాగే చదువు సరిగ్గా రాకపోవడం, సబ్జెక్టులు ఉండిపోవడం,
పిల్లల మాట వినకపోవడం, సరిగ్గా వాళ్ళు చదవలేకపోవడం, చదువుకున్న పాస్ అవ్వకపోవడం, ఇటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇక ఈశాన్యం ప్రభావం వలన దైవభక్తి లోపించడం, అనాచార కార్యక్రమాలు, ఆ కుటుంబంలో మగపిల్లలు ప్రయోజకులైతే దూరంగా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, ఇంటి వారితో సరైన సంబంధాలు లేకపోవడం, కుటుంబం గురించి పట్టించుకోకపోవడం, దైవభక్తి లేకపోవడం, ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. మరి ఈశాన్య ప్రభావం అటు కేతువు అటు గురువు మీద రావడం జరుగుతుంటుంది. అలాగే సంతానం కూడా కలగకుండా దంపతులు ఇబ్బంది పడుతూ ఉంటారు. అందువలన మీ జాతకం సరిగ్గా ఉన్నా, ఆ గ్రహాలు కరెక్ట్గా ఉన్నా, అవి మంచి ఫలితాలు ఇవ్వాలంటే మీరు నివసిస్తున్నటువంటి గృహం కూడా పర్ఫెక్ట్గా ఉంటే ఆ ఫలితాలు మీకు తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. సరిగ్గా జాతకాన్ని పరిశీలించి, గృహాన్ని కూడా పరిశీలించి పర్ఫెక్ట్గా దాన్ని సరి చేసుకుంటే ప్రతి సమస్య తొందరగానే ఇంచుమించుగా ఒక 2 నెలలు 3 నెలల్లోనే పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.